మంచిర్యాల జిల్లా దమ్మన్నపేటలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిన్నటి నుంచి అటవీ శాఖ అధికారులు ఆదివాసీల మధ్య పోరు కొనసాగుతుంది. దమ్మన్నపేట అటవీ ప్రాంతంలో ఆదివాసీలు గుడిసెలు వేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు అక్కడికి చేరుకుని గుడిసెలను తొలగించేందుకు ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆదివాసీలు అటవీ శాఖ సిబ్బందికి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో ఆదివాసులతో పాటు అటవీ శాఖ అధికారులు గాయపడ్డారు. ఆదివాసీలు కళ్లల్లో కారం చల్లి దాడి చేశారని అటవీ శాఖ అధికారి సుష్మారావు దండేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాజాగా ఈవేళ మరోసారి ఎత్తున అటవీ శాఖ అధికారులు సిబ్బంది అటవీ ప్రాంతంలోకి వెళ్లారు. ఆదివాసులు వేసుకున్న గుడిసెలను తొలగించేందుకు ప్రయత్నం చేశారు. దీంతో ఇరువురి మధ్య మరోసారి వాగ్వాదం చోటు చేసుకుంది. భారీ బందోబస్తు మధ్య అధికారులు ఆక్రమణలను తొలగిస్తున్నారు. మమ్మల్ని మబ్బ పెట్టుకుంటూ అడవులను వాళ్ళే అక్రమంగా అమ్ముకుంటూ మేము ఆదివాసులను చెట్టును కానీ పుట్టను కానీ మొక్కి మేము పూజించే వాళ్ళం. వీళ్ళు మేము పూజించుకుంటూ మేము అడవిని మేము కాపాడుకుంటే మా భూములపై మేము వచ్చి మేము పంటలు చేసుకుందాం అని వస్తే దౌర్జన్యంగా దాడులు చేసి మేము కూడా లోకల్ మా జాతికి అన్యాయం జరుగుతుంది, మా జాతి కోసం మేము ఇక్కడికి వచ్చి కలవడానికి వస్తే ఇక్కడ అడ్డుకుంటున్నారు. విలేకరులను కానీ ఇక్కడ వచ్చినటువంటి నాయకులను కానీ మమ్మల్ని డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గా నన్నే లోపల పోనీయకపోవడం ఇది ఎంతవరకు కరెక్ట్ అయితే కొట్టడానికి కట్టెలు పట్టుకొని వచ్చినటువంటి ఫారెస్ట్ వాళ్ళు సౌజన్యంగా ఈ అడవులలో కలిసి కట్టెలు పట్టుకొని కోసం మిమ్మల్ని ఎవరైనా కొట్టడానికి మీ సేఫ్టీ కోసం కాదు, ఆదివాసుల పైన దౌర్జన్యంగా దాడులు చేయడం కోసం అడవులలోకి వెళ్ళి ఫారెస్ట్ వాళ్ళు కట్టెలు పట్టుకొని ఆదివాసుల దాడులు మమ్మల్ని మబ్బ పెట్టుకుంటూ అడవులను వాళ్ళే అక్రమంగా అమ్ముకుంటూ మేము ఆదివాసులం చెట్టును కానీ పుట్టను కానీ మొక్కి మేము పూజించే వాళ్ళం. మేము పూజించుకుంటూ మేము అడవిని మేము కాపాడుకుంటే మా భూములు. ఇక ఈ విషయంపై మరిన్ని అప్డేట్స్ ని ఆదిలాబాద్ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, మంచిర్యాల జిల్లా దమ్మన్నపేటలో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న పరిస్థితి కనిపిస్తోంది. అటవీ శాఖ అధికారులు ఆదివాసీల మధ్య పోరైతే కొనసాగుతూనే ఉంది. వివరాలేంటి? గుడ్ మార్నింగ్ జ్యోతి. మంచిర్యాల జిల్లాలో అయితే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నటువంటి పరిస్థితి. నిన్నటి నుండి అటవీ శాఖ వర్సెస్ ఆదివాసుల మధ్య పోరైతే కొనసాగుతుంది. దండేపల్లి మండలం దమ్మన్నపేట అటవీ ప్రాంతంలో నిన్న ఆక్రమించుకొని ఆదివాసులు గుడిసెలు వేసుకోవడం జరిగింది. ఆ గుడిసెలు వేసుకున్నటువంటి సమాచారాన్ని తెలుసుకున్నటువంటి అటవీ శాఖ అధికారులు అక్కడికి వెళ్లి వారు వేసుకున్నటువంటి గుడిసెలను తొలగించే ప్రయత్నం చేశారు. దీంతో ఆ ఆదివాసుల మధ్య అటవీ శాఖ అధికారుల సిబ్బంది మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కొంత ఘర్షణ వాతావరణాన్ని కూడా తలెత్తింది. ఈ క్రమంలో ఆదివాసీలు తమపై అటవీ శాఖ అధికారులపై దాడులు చేశారని చెప్పేసి కూడా అటవీ శాఖ ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. అటవీ శాఖ అధికారులకు కూడా అటవీ శాఖ అధికారులపై కారం చల్లి రాళ్లతో కర్రలతో దాడులు చేశారని చెప్పేసి కూడా ప్రధానంగా అటవీ శాఖ అధికారి సుష్మా రావు పోలీసులకు ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అక్కడ పెద్ద ఎత్తున ఇటు అటవీ శాఖ అటు ఆదివాసులు చేరుకోవడంతో ఆ అటవీ ప్రాంతంలో అయితే అలజడి వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి. ఇటు యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నట్టుగా కూడా చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి భారీ మొత్తంలో పెద్ద మొత్తంలో అటవీ శాఖ అధికారులు సిబ్బంది వారి ఆదివాసుల వద్దకు వెళ్ళటం, ఆదివాసులు కూడా పెద్ద మొత్తంలో అక్కడికి చేరుకుని తమ గుడిసెల్ని తొలగించవచ్చు. ఎందుకంటే తాము అటవీ పైన ఆధారపడి జీవనోపాధి కొనసాగిస్తాము, మాకు అటవీపై హక్కులు ఉన్నాయి కాబట్టి అందుకే మేము కనీసం నివసించడానికి కూడా అవకాశం లేదా అని చెప్పేసి అటవీ శాఖ అధికారులపై తీరుపై అయితే మండిపడుతున్నటువంటి పరిస్థితి. అయితే ఆదివాసీలను ఈ ఆక్రమించినటువంటి గుడిసెలు వేసుకున్నటువంటి ఆదివాసులను వెలగొట్టేందుకు అటవీ శాఖ అధికారులు మళ్ళీ ఈ రోజు పెద్ద ఎత్తున అటవీ ప్రాంతంలోకి దమ్మన్నపేట అటవీ ప్రాంతంలోకి చేరుకోవడం జరిగింది. ఈ చేరుకున్నటువంటి క్రమంలో వారు అక్కడ వేసుకున్నటువంటి గుడిసెల్ని తొలగించేందుకు ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలోనే ఆదివాసులు కూడా పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని అటవీ శాఖ అధికారుల సిబ్బందిని అడ్డుకోవడం జరిగింది. ఈ క్రమంలో అటవీ శాఖ అధికారులకు మరియు ఇటు ఆదివాసుల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. తోపులాట కూడా చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. ఈ తోపులాటలో
కొందరికి అటు అటవీ శాఖ సిబ్బంది కావచ్చు, లేకుంటే ఇటు ఆదివాసులు కొంతమంది గాయపడ్డట్లుగా కూడా మనకు సమాచారం తెలుస్తుంది. అయితే నిన్నటి నుంచి దమ్మన్నపేట అటవీ ప్రాంతంలో ఒక ఘర్షణ వాతావరణం, ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నటువంటి పరిస్థితి. ఈ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నటువంటి నేపథ్యంలో ఆదివాసులను ఎలాగైనా అటవీ ప్రాంతం నుంచి తరిమేయాలనేటువంటి లక్ష్యంతో అటవీ శాఖ ప్రయత్నాలు చేస్తుంటే ససేమిరా తమకు అటవీపై సర్వ హక్కులు ఉన్నాయి, ఇక్కడ జీవనం కోసం జీవించేటువంటి హక్కు తమకు ఉందని చెప్పేసి ఆదివాసులు కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఒకవైపు ఆదివాసులను వెళ్ళగొట్టేందుకు అటవీ శాఖ అధికారులు, మరోవైపు ససేమిరా తాము అటవీ ప్రాంతం నుంచి తరలి వెళ్లేదే లేదని చెప్పేసి కూడా ఆదివాసులు భీష్మించుకు కూర్చోవడంతో ఒక పూర్వ అయితే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి అటవీ శాఖ ఇంకా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. పెద్ద ఎత్తున ఆదివాసులను వెళ్ళగొట్టడం, ఆదివాసులను ఇప్పటికే 15 మంది మహిళలను అరెస్ట్ చేయడం జరిగింది. వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే దొరికిన వారిని దొరికినట్టుగా అటవీ శాఖ అధికారులు పెద్ద ఎత్తున అటవీ శాఖ సిబ్బందిని మోహరించి అటవీ శాఖ అధికారులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని దొరికిన వారిని దొరికినట్టుగా తొలగించి దొరికినట్టుగా పోలీస్ స్టేషన్ కు తరలిస్తూనే ఉన్నారు. అదేవిధంగా వారు వేసుకున్నటువంటి గుడిసెలను కూడా తొలగిస్తున్నారు. అయితే కొంతమంది ఆదివాసులు అడ్డుకోవడంతో అక్కడ ప్రస్తుతం అయితే ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది జ్యోతి. అయితే ఈ ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నటువంటి నేపథ్యంలో మీడియా కవరేజ్కి వెళ్ళినటువంటి మీడియా ప్రతినిధులను కూడా అటవీ శాఖ అధికారులు అటవీ ప్రాంతంలోకి రాకుండా సంఘటన స్థలంలో కవరేజ్ చేయకుండా వారిని కూడా మీడియా ప్రతినిధులు కూడా అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి. ఎక్కడ కూడా మీడియా కవరేజ్ కాకుండా ఆదివాసీలను వెళ్ళగొట్టేందుకైతే తీవ్ర ప్రయత్నాలు అటవీ శాఖ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది జ్యోతి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.